నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో షేర్లు అందరూ కొంటారు. కానీ ఎప్పుడు అమ్మాలనో తెలవదు. ఒకవేళ అమ్మిన తర్వాత ఇంకా పెరుగుతదని ఉంటది. ఒకవేళ అమ్మకపోతే తగ్గిపోతది. మరి ఎప్పుడు కొంటారు. పైసలుంటాయి. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిద్ది. ఫ్రెండ్స్ ఎవరో చెప్తారు. ఏది కొనాలంటారు. లేకపోతే ఎవరో ఒకళ్ళు చెప్తారు. లేకపోతే మార్కెటో, లేకపోతే టీవీనో, పేపర్‌లో ఏదో ఒకటి చూసినా తెలిసిపోద్ది. అంటే పైసలున్నాయి. డీమ్యాట్ ఉంది. కొనుక్కున్నారు. కానీ పెరిగింది. అమ్మలేదు మనం. ఒక్కసారి ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వస్తది. మార్కెట్లు పడిపోతాయి. మనం అమ్మలేదే అనిపిస్తది. లేదు అమ్మేసినాం. అది బాగా పెరిగిపోవటం జరుగుతది. లేదు ఉంచినాం. తగ్గిపోవటం. అంటే ఉంచితే తగ్గిపోద్ది. అమ్మితే పెరిగిపోద్ది. ఎప్పుడు అమ్మాలి? ఎక్కడ అమ్మాలి? చాలా మందికి ఇదో పెద్ద ఉంటుందనమాట. అంటే ఎంటర్ ఓకే. ఎగ్జిటే కష్టంగా ఉంటది. ఈ ఎగ్జిట్ ఎలా ఉంటది? ఏముంటది? ఎగ్జిట్ ఎలా అవ్వాలి? అంటే కొన్న తర్వాత ఎప్పుడు అమ్మాలి? ఎక్కడ అమ్మాలి? అనేది చూద్దాం. ఈ షేర్స్ ఏవైతే ఉన్నాయో జనరల్‌గా ఎప్పుడు గూడా షేర్ మార్కెట్ అనేది ఒడిదుడుకులతోటే ఉంటుంది. అంటే ఒకరోజు పెరుగుతుంటది, ఒకరోజు పడుతుంటది. ఏదో ఒక న్యూస్ తోటి పెరగడం జరుగుతది. ఏదో ఒక న్యూస్ తోటి పడటం జరుగుతాయి. ఎలక్షన్స్ అప్పుడనో, లేకపోతే ఇట్లా వార్ అనో, లేకపోతే ఇంకేదన్నా ఎకానమీ బాగలేదనో, లేకపోతే ఏదో ఒక బ్యాడ్ న్యూస్, లేకపోతే ఆ కంపెనీ మీద ఏదన్నా ఎలిగేషన్ రావటం, ఇలాంటివి జరిగినప్పుడల్లా షేర్లు బాగా పడిపోతాయి. ఈ మధ్య కాలంలో ఇటువంటివి. ఇప్పుడు అమెరికాలో ఎలక్షన్స్ అయ్యి ట్రంప్ ఏదో ఒక సుంకాలు, టారిఫ్‌లు అన్నా గాని మార్కెట్ పడిపోద్ది. లేదు ఒకరోజు చైనా తోటి గొడవ అనంగానే మార్కెట్ పడిపోద్ది. మళ్ళీ చైనా తోటి చర్చలయితున్నాయి, పాజిటివ్ అయితుంది అనంగానే మార్కెట్ పెరుగుతది. మళ్ళీ ఇజ్రాయెల్, ఇరాన్ వార్ ఉందనంగానే మార్కెట్లు పడిపోతాయి. రష్యా, ఉక్రెయిన్ వార్ ఉందనంగానే మార్కెట్లు పడిపోతాయి. పాకిస్తాన్ వోళ్ళు మన ఇండియాలో ఇట్లా పహల్గాం గొడవ అయిందనంగానే మార్కెట్లు పడిపోతాయి. రెండోది ఇప్పుడు ఏదైతే ట్రేడ్ వార్ చైనాకు, అమెరికాకు ట్రేడ్ వార్ ఉందనంగానే మార్కెట్లు పడతాయి. లేదు అనుకుంటే ఎకానమీ బాగలేదనుకుంటే మార్కెట్లు పడతాయి. లేకపోతే ఏదో ఒక కంపెనీ మీద ఎలిగేషన్ వచ్చిందనగానే మార్కెట్లు పడతాయి. అంటే దేశంలో ఆర్థిక పరిస్థితులు బాగలేవు, ఎక్స్‌పోర్ట్స్ ఎకానమీ బాగలేదు అనగానే మార్కెట్లు పడిపోతాయి. ఏదో ఒక రీజన్ తోటి మార్కెట్లు పడుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. రోడ్డు మాదిరే అప్ అండ్ డౌన్‌లు ఉంటూనే ఉంటది. మన పనేంటిది? దాన్ని గనక అబ్జర్వ్ చేయగలిగితే, మీరు నేర్చుకోగలిగితే, నేర్పటం జరుగుతది. ఎంటర్ ఎక్కడ అవ్వాలి? ఎగ్జిట్ ఎక్కడ? ఎంటర్ అయినాం మనం. ఎగ్జిట్ ఎలా అవ్వాలి? ఎక్కడ సెల్ చేయాలి? దానికి టెక్నికల్ అయితే బాగా పనిచేస్తది. టెక్నికల్ ఇండికేటర్ చెప్తది. ఇగ నువ్వు అమ్మేసుకో బాబు చాలు వచ్చిందని. అది గుడ్ న్యూస్ ఉండని, బ్యాడ్ న్యూస్ ఉండని మనకు సంబంధం లేదు. టెక్నికల్‌గా ఫాలో అవుతా అంటే అది డైలీనా, వీక్లీనా, మంత్లీనా, క్వార్టర్లీనా, ఇయర్లీనా లేకపోతే అది ఎలా ఏంటిదనేది చూడాలి. ఓకే. ఎప్పుడైనా గాని షేర్ మార్కెట్‌లో ఏం జరుగుతుంది? ఈ మధ్య కాలంలో కరోనా తర్వాత విపరీతంగా పెరగడం జరిగింది షేర్ మార్కెట్‌లో. ఎస్ఐపీలు అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఐపీఓ ఇన్వెస్టర్లు అనుకోండి, అవేర్‌నెస్ అనుకోండి. షేర్ మార్కెట్‌లో పొదుపు చేస్తున్న వాళ్ళు, ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తుండి పెట్టుబడి పెట్టేవాళ్ళు పెరిగినారు బాగా. అయితే ఈ పెట్టుబడి పెట్టగానే సరిపోదు మనం. ఎప్పుడైతే లాభం వస్తుందో తీసేసుకోవాలి. ఉదాహరణకి మనం ఉప్మా చేసుకున్నాము. జీడిపప్పు ఏసినావు, నెయ్యేసినావు. మరి వెంబటే తినాలి వేడి వేడిగా. అంతే తప్ప ఎప్పుడో రేపొద్దునో, రాత్రికో తింటా అంటే పాడైపోద్ది. చెత్తబుట్టే. ఇది గూడా అంతే. అంటే షేర్ మార్కెట్‌లో ఏవైతే షేర్లున్నాయో, వాల్యూ ఉన్నాయో, ఎప్పుడు కొనుక్కున్నారు, వాల్యూ ఉంది, పెరిగింది. ఓకే. ఎక్కడ అమ్మాలి, ఎప్పుడు తీసుకోవాలనేది చూద్దాం. అయితే జనరల్‌గా ఈ నిర్ణయం అనేది కొంచెం మనం తీసుకోవటంలో కొంచెం ఆలోచించుకోవాలి. దీంట్లో పొరపాట్లకి మనం అంటే అవకాశం ఇవ్వకుండా ఒకటికి 2 సార్లు జరిగితే మీకు ఆ పొరపాట్ల ఏం జరిగినాయనేది మనకు తెలిసిపోద్ది. అయితే జనరల్‌గా మనం కొనేటప్పటికి ఒక టైం అంటూ ఏముండదు. ఎప్పుడు వీలుంటూనే ఉంటది. ఎప్పుడు చాయిస్ ఇస్తూనే ఉంటది మార్కెట్. మన దగ్గర పైసలుండాలి గానీ, కొనుక్కోటానికిస్తది, అమ్ముకోటానికిస్తది. మార్కెట్ పెరిగినంత మాత్రాన అన్ని షేర్లు పడవు. మార్కెట్ పెరిగినంత మాత్రం అన్ని షేర్లు పెరగవు. అయితే ఏంది కొన్ని షేర్లు పెరుగుతూ ఉంటాయి, కొన్ని షేర్లు పడుతూ ఉంటాయి. మనది వాల్యూ ఉందా? లేదా? వాల్యూ ఉండి పెరిగింది. మార్కెట్ పడ్డా కానీ అది పడట్లేదా? పెరుగుతుందా? పడిందా? న్యూట్రల్‌గా ఉందా? అవి చూసుకుంటూ వాల్యూనే చూడాలి ఫస్టు. అవి చూడాలంటే ఫండమెంటల్. ఇకపోతే ఎప్పుడైతే ఈ మనము కొనుక్కుంటామో లాభాలు బాగొచ్చినాయి. ఆ లాభాలు ఏం చేస్తారంటే చాలామంది ఇంక చాలు 25% వచ్చింది మల్టీ బ్యాగర్‌లు అంటే ఒక 100% 50% రాంగానే ఇక మళ్ళీ పడిపోతదేమో అని చెప్పేసి అమ్మేయటం జరుగుతది. కానీ అది ఇంకా పెరగటం మొదలుపెడతది. అనవసరంగా మనం అమ్మేసినమే అనేది ఉంటుందనమాట. అంటే కొంతమందికి ఇంకొకటి కూడా ఉంటది. భయంతో కూడా అమ్మేస్తారు. ఇప్పుడు సపోజ్ మనం కొనుక్కున్నాం మంచిగుంది కంపెనీ బావుంది లాభాలొస్తూనే ఉన్నాయి. ఒక్కసారి ఏదో ఒకటి రాత్రి రాత్రి తెలుస్తది. పొద్దున్నే గ్యాప్ డౌన్ అయిపోతది. వందల పాయింట్లు. ఏమని అంటే ఇట్లా ఇరాన్, ఇజ్రాయెల్ వారనో లేకపోతే టారిఫు సుంకాలు పెట్టిండు అనంగానే గ్యాప్ డౌన్ తోటి అట్లా
1000, 1500, 1200 ఇట్లా అంటారు. లేదు ఫేవర్‌గా లేదనో, మన దేశానికి ఎకానమీ బాలేదనో, లేకపోతే దేశం మీద ఏదో ఒక బ్యాడ్ న్యూస్ రాగానే మార్కెట్ పడంగానే భయానికి ఏం చేస్తారు? ఏమోలే లేనిపోని తలకాయ నొప్పి ఇక చాలని చెప్పేసి ఎగ్జిట్ అవుతారు. ఈ ఒక్క రోజే మళ్ళీ పెరుగుతాయన్నమాట. అనవసరంగా అమ్మే ఉంచితే మంచి పైసలొస్తాయే అనుకుంటారనమాట. అయితే జనరల్‌గా ఏందంటే ధరలు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. మనం ఏంటిదంటే ధరలు పెరిగినప్పుడు అమ్మటం, ధరలు తగ్గినప్పుడు కొనటం కాకుండా వాల్యూ ఉందా లేదా? ఒకవేళ తగ్గింది మళ్ళీ పెరిగేటప్పుడు వాల్యూ గనుకుంటే మళ్ళీ పెరుగుతదనేది గనక అది గుర్తుపట్టాలి. అయితే చాలామందికి ఏముంటదంటే ఒకటి కొందాము ఇంగ ఇది లాభాలొచ్చింది కాబట్టి ఇంకోటి కొందాము అనుకుంటారు ఇది అమ్మేసి. ఒక్కోసారి ఏం జరుగుద్ది ఇది బానే పనిచేస్తది. ఒక్కోసారి ఏమైతది ఇది అమ్మేసిందో పెరుగుతది, కొన్నదో తగ్గటం మొదలుపెడతది. ఎందుకు? ఇది పెరిగింది, అది పెరిగింది. కానీ మనం కొన్నది ఏమైంది? పెరిగిందని మనం అమ్ముకుంటున్నాం. కొనేదేదో తక్కువుందనుకుంటావు. కాదు అది గూడా అంతకుముందే పెరిగుంటది. ఇక మీరు కొన్న కాంచే ఇది పట్టం మొదలుపెడతది. కానీ ఇది తగ్గింది, ఇది మళ్ళీ పెరగటం మొదలుపెడతది. ఎప్పుడైనా గానీ షేర్ మార్కెట్‌లో లాంగ్ రన్‌లో ఉండాలి. లాంగ్ టర్మ్ ఉండాలి. అంటే దీర్ఘకాలిక మనం గనుక ఒక ప్లాన్ చేసుకుంటే అప్పుడు మనము కొనుక్కొని ఉంచుకోవటం అనేది ఒక పద్ధతి. అయితే కొన్నిసార్లు మార్కెట్‌ని బట్టి తగ్గుతాయి షేర్లు. తగ్గినా గానీ మనము మంచి షేర్లు గనుక ఉన్నట్లయితే వాటికేమీ అవసరం లేదు. అంటే దీర్ఘకాలిక ప్రమాణంగానే చేయాలి మనం. తర్వాత సపోజ్ ఇంకా ఒకటి కూడా చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు మనం రూ. 100 పెట్టి కొన్నాం. అది 200 అయింది, 300 అయింది, 400 అయింది పెరుగుతూ ఉంది. ముందు అసలు తీసుకోవాలి. ఎలా? రూ. 100ది 200 అయింది. ఏం చేయాలి మనం? సగం గనక అమ్మితే మనకు అసలు పైసలొస్తాయి. ఇక మనకి తర్వాత పెరిగిందా ఉన్నదానికి పెరుగుతది. తగ్గిందా మనయి కావు గదా! మన పైసలు మనకొచ్చేసింది. ఇక ఇంకా బాగా పెరిగింది. ఇంకొంచెం తీసుకోవచ్చు. వడ్డీ మందం అనుకోండి. ఇంకొంచెం తీసుకోవచ్చు. ఇంకా పెరిగిందనుకోండి ప్రాఫిట్‌లో కూడా తీసుకోవచ్చు. అంటే ఇంక చివరికి ఏమైతుంది? ఇంకా అట్లా ఇట్లా పోంగా కొన్ని మిగిలిపోయినాయనుకో ఉంచేయాలిక. అది మనది కానే కాదు. ఎందుకంటే మనం తినేసినాం. అంటే ఏంది? అసలు తిన్నాం, వడ్డీ తిన్నాం, ప్రాఫిట్ తిన్నాం, ఇంకా ఎక్కువ రేట్లు తిన్నాం. ఉండనియిగ. నీది కాదు. అంటే నీది కాదంటే నువ్వు తినేసిన తర్వాత మిగిలిపోయిన షేర్‌లయి. ఇంక పెరిగిందా? ఇదొస్తది. పెరగలేదా? నీ మన పైసలంటూ ఏం లేవు కదా! అటువంటివి ఏదైతే ఉన్నాయో అటువంటివి కొన్ని చేసుకోవచ్చు. ఇక తర్వాత పడిపోతుందనుకోండి స్టాప్ లాస్ పెట్టుకోవాలి. స్టాప్ లాస్ అంటే ఏంది? ట్రైలింగ్ స్టాప్ లాస్ అని ఉంటది. 100 పెట్టి కొన్నాం. 200 అయింది, 300 అయింది, 400 అయింది. మనం అమ్మితే ఇంకా పెరిగిపోతుంది కాబట్టి ట్రైలింగ్ స్టాప్ లాస్. అంటే ఇప్పుడు 200 నుంచి దాటి పైకి పోతే ఓకే. సపోజ్ దిగుతూ వచ్చింది. ఒక 1%, 2% దిగిపోతే అమ్మేయమని గనుక పెడితే దాన్ని ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటాం. అది గనుక పెట్టుకున్నాం అనుకోండి, మనం అమ్మదలుచుకున్నప్పుడు అమ్మబుద్ధి కాకపోతే ఆ రోజు రేట్‌లో ఆ ట్రైలింగ్ స్టాప్ లాస్ తోటి కిందకి దిగుతుంటే అమ్మేయమని చెప్పేసి అది చేస్తది. అదొకటి చేయొచ్చు. తర్వాత సపోజ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్‌లు ఏవైతే ఉన్నాయో క్వార్టర్లీ వస్తాయి, హాఫ్ ఇయర్లీ వస్తాయి, 9 మంత్స్ వస్తాయి, యాన్యువల్ వస్తాయి. ఏవైతే రిజల్ట్స్ వస్తాయో అవి గనుక వీక్ ఉన్నాయనుకోండి, లాభం లేదు, నష్టాల్లో ఉంది. అప్పుడు ఆటోమేటిక్‌గా షేర్ పడిపోతది. అప్పుడు మనం దాన్ని చూసుకొని అది వదిలించుకోవడమే ఉత్తమం. అంటే అది ఎందుకు లాస్ వచ్చిందో చూసుకొని మనం దాన్ని అటువంటప్పుడు స్విచ్ ఓవర్ అన్న అవ్వాలి. ఆ అమౌంట్‌ని లాస్ బుక్ చేసి ఇంకో షేర్‌లో కన్నా స్విచ్ ఓవర్ అవ్వాలి. జరిగితే జరిగింది లాస్ అని క్లోజ్ చేయాలి. లేదు అది ఆ టైంలో లాస్ వచ్చిందా ఇంకా ముందు ముందు మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ ఏమన్నా పెరుగుద్ది అనుకుంటే అప్పుడు మళ్ళీ వెయిట్ చేయాల్సి ఉంటది. తర్వాత ఈ ఒకవేళ మార్కెటు అంటే రిజల్ట్స్ బాగున్నాయి. కానీ మార్కెట్‌లో అస్థిరత ఉంది. అంటే ఏదో ఒక కారణాలతోటి మార్కెట్‌లో అప్ అండ్ డౌన్‌లు ఉన్నాయి. అటువంటప్పుడు ఏం చేయాలంటే అబ్జర్వ్ చేయాలి, వెయిట్ చేయాలి, హోల్డ్ చేయాల్సిందే. ఇక మనం ఏం చేసేది లేదు. ఎందుకంటే ఎలక్షన్స్ అయ్యేంత వరకు మనకేం తెలవదు కాబట్టి అప్పుడు ఇక వెయిట్ చేయటం తప్ప మనం చేసేదేం లేదు. రిజల్ట్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ షేర్ ప్రైస్‌లో మూవ్‌మెంట్ ఉండట్లేదు. అప్పుడు హోల్డ్ చేయాలి. ఇక తర్వాత ఇంకొకటి ఎప్పుడైనా గానీ ఒక షేర్ పైన మనము అతి నమ్మకం పెట్టుకోకూడదు. ఈ అతి నమ్మకం అంటే ఏంది? ఆహా! ఇది బాగా పెరుగుద్ది. ఇక మనం ఆలోచించేదే లేదు. ఇన్నేళ్లుంటే ఇంకా ఇంత అయిద్ది, అంత అయిద్ది అనేది ఏదైతే ఉందో అది అవసరాన్ని బట్టి, కంపెనీ యొక్క సెక్టార్‌ని బట్టి, ప్రొడక్ట్‌ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క బెనిఫిట్స్ అనుకోండి, రాయితీలనుకోండి, ఒక్కొక్క సెక్టార్‌కి గవర్నమెంట్ ఇచ్చేయి గాని, సబ్సిడీలు గాని, ఆర్డర్స్ గాని, కంపెనీ యొక్క ప్రొడక్ట్ గాని, కంపెనీ ఎక్స్‌పాన్షన్‌లో గాని దాన్ని బట్టే కంపెనీ పనితీరు అంటాం. ఆ పనితీరుని బట్టే ఉంటుంది తప్ప నమ్మకం అనేది కానే కాదు. నమ్మకం అనేది ఉండాలి. అనుమానం రెండోది. నమ్మకం ఏంది? కంపెనీ మంచిది. అనుమానం ఏంది? దానికి సంబంధించినటువంటి ప్రాఫిట్ అండ్ లాస్‌లు, దానికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్‌లు, దానికి సంబంధించినటువంటి న్యూసు, గ్రాఫ్‌లు అవన్నీ చెక్ చేసుకోవాలి. నమ్మకం, అనుమానం. నమ్మకం ఉంటుంది. కానీ మళ్ళీ రెండోది వీటన్నిటితో కంటే కూడా మెయిన్ ఇంకోటేంటిదంటే మన అవసరమైనప్పుడు అమ్మేసుకోవటం ఉత్తమం. ఇప్పుడు సపోజ్ మనం బాగా కొనుక్కున్నాం. పెరిగినయి.
అమ్మ లేదు అసలు, కానీ మన ఇంట్లో గృహప్రవేశం ఉంది, లేదు మ్యారేజ్ ఉంది, లేదు ఎడ్యుకేషన్ ఉంది, లేదు హాస్పిటల్ ఏదన్నా అయితుంది, అత్యవసర పరిస్థితులు వచ్చేసినాయి. ఓకే. అమ్మేసుకోవచ్చు. లేదు ఇంకా నీకు వాల్యూ ఉంది, మనం ఇంకా ఉంచుకుందాం అనుకుంటే అమ్మకుండా లోన్ తీసుకోవచ్చు. ఇంకా లేదు మనం అమ్మే ఉద్దేశ్యమే లేదనుకుంటే లాంగ్ రన్‌లో ఇవి ఉంటాయి, ఇంకా బాగా పెరుగుద్దని మీకు అనిపిస్తే అద్దెకు గూడా ఇచ్చుకోవచ్చు. మన ఈ షేర్‌లని అద్దెకిచ్చుకోవచ్చు. లెండింగ్ అంటాం దాన్ని. ఇచ్చేసి మనం అవి చేసుకోవచ్చు. ఇవంతా మీకొక అవేర్‌నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఎందుకంటున్నానంటే ఈ షేర్ మార్కెట్ అనేది ఒక సముద్రం. ఈ సముద్రంలో మీరు ఈదగలరా? ఈతొచ్చా? రాదా? చెంబు తీసుకుపోతావా? బిందె తీసుకుపోతావా? గంగాళం తీసుకుపోతావా? అనేది మీ మీదనే ఆధారపడింది. చెంబు తీసుకుపోతే ఓకే. బిందె తీసుకుపోతే ఓకే. గంగాళం తీసుకుపోతే అది నిన్ను తీసుకుపోతది. అంటే లోపలికి. అందుకని మనం ఏం జేయాలి? ఇక మీ కెపాసిటీని బట్టి మీరు ఎంత వరకు చేయగలరు? ఏం చేయగలరు? అనేది అంతా గూడా ఇదంతా అవేర్‌నెస్, ఎడ్యుకేషన్ మాత్రమే. ఇంకా మీకేదైనా డౌట్స్ గాని, దీనికి సంబంధించిన ఏమన్నా ఎగ్జిట్. ఎంటర్ అవుతున్నారు. కానీ ఎగ్జిట్ కాలేకపోతున్నారు. ఎగ్జిట్ ఎలా అవ్వాలి? ఎక్కడ అవ్వాలి? ఎప్పుడు అవ్వాలి? అవన్నీ తెలుసుకోదలుచుకుంటే దయచేసి కాల్ చేయవద్దు మీరు. నాకు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టి మీ పేరు, ఏరియా వాట్సాప్ మెసేజ్ పెట్టి ఈ ఎగ్జిట్ కావాలనుకున్నారు మీ షేర్లంటే ఒక లిస్ట్ తీసుకొని మనం అయి హోంవర్క్ చేసుకొని ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి? ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి? ఏ టైంలో ఎగ్జిట్ అవ్వాలి? అయన్నీ మీకు చెప్పడానికి వీలైతుంది. ఓకే. ఉంటా. థాంక్ యూ. సెలవు.